పీడిత పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ నేతలు పేర్కొన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభకు సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు కమ్యూనిస్టు యోధుడిగా ఆయన చేసిన సేవల్ని విశేషంగా కొనియాడారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో అనేక పదవుల్ని అలంకరించడమే కాకుండా ఉత్తమ పార్లమెంటు సభ్యుడిగా గుర్తింపు పొందిన గొప్ప నేత సురవరం మరణం వామపక్ష రాజకీయాలకు ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. విద్యార్థి దశ నుండి ఎర్రజెండా చేతబట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బిరుగురాజు, కుర్ర రాకేష్, భూమన్న, నర్సయ్య, బాలయ్య, కంచం రవి, నేరేడు నర్సింగు తదితరులు హాజరయ్యారు. తీరని లోటు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా నాయకులు కామ్రేడ్ గుంటి వేణన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న 10 మంది కమ్యూనిస్టు దిగ్గజాలలో ఒకరైనటువంటి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు నిన్న అమరత్వం పొందడం జరిగింది. 1942లో జన్మించినటువంటి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పుట్టిన నుంచి చదువు నుంచి కార్మిక రైతాంగ పార్టీలలో కూడా దేశ స్థాయిలో ఒక మాటలో చెప్పాలంటే భారతదేశానికే ముఖ్యమైనటువంటి జనరల్ సెక్రటరీ పదవిని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు నడిపారు. ముఖ్యంగా దున్నేవానికి భూమి కావాలని, పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అట్లాగే అణచివేతకు వ్యతిరేకంగా, నిర్బంధానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినప్పుడు పోరాటాల కుటుంబం పోరాటం చేయడం అంటేనే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు దున్నేవానికి భూమి కోవాలని పోరాటంలో కూడా ఇవాళ సుధాకర్ రెడ్డి గారి పాత్ర గొప్పది. కాబట్టి ఇవాళ 3 గంటలకు వారి యొక్క అంతిమయాత్ర జరుగుతూ ఉంది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి జోహార్ చేస్తూ వారి ఆశయాన్ని సాధించే క్రమంలో కమ్యూనిస్టు పార్టీ ప్రతి పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉంటారు. మనిషి చనిపోయినా ఇవాళ ఆయన లక్ష్యం పెద్దది, ఆయన సిద్ధాంతం పెద్దది. కమ్యూనిజం మార్పు కోసం, సోషలిజం కోసం అంతిమంగా కమ్యూనిజాన్ని ఏర్పాటు చేసే మహత్తరమైనటువంటి ఆలోచనలో కమ్యూనిస్ట్ సురవరం సుధాకర్ రెడ్డి గారు జెండా ఉన్నంత కాలము, దోపిడీ ఉన్నంత కాలము, పీడ ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ సురవరం సుధాకర్ రెడ్డి ఉంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు.